నేను మంచం మీద ఉన్నాను, నా చుట్టూ వీళ్ళందరూ ప్రేయర్ చేస్తున్నారు, నేను ప్రేయర్ చేసిన ప్రేయర్లో దేవుని పరిశుద్ధాత్మ అక్కడ దిగి రావడం మేము ప్రత్యక్షంగా చూసామండి. ఆ ప్రత్యక్షత నువ్వే చూసావా లేకపోతే అందరూ చూసారమ్మా? లేదండి, అందరూ అనుభవించారండి. అందరూ భాషలతో మాట్లాడుతున్నారు. మాకైతే మా సహోదరి అయితే వణుకుపోతుందండి, పరిశుద్ధాత్మ శక్తిని తన తట్టుకోలేకపోతుంది, అంత పవర్ దిగిందండి. అసలు ఒక కాల్ చేసిన కోడి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి నా ముఖము. కానీ చాలా నేనే చాలా భయంకరంగా ఉండి స్కార్ఫ్ వేసుకొని తిరిగేదానండి. బయట అమ్మాయిలు ఉంటే ఇలా బయటికి రావట్లేదమ్మా కనెత్తి ఓపెన్ చేస్తే తప్ప అది బయటికి రాదని చెప్పి ఓపెన్ సర్జరీ చేసేస్తామని చెప్పారండి. పొట్టలో ఉన్న పెద్ద ప్రేగులు ఉంటాయి కదండి, దానికి గర్భసంచికి యూరిన్ బ్యాగ్కి ఇలా కొన్ని భాగాలకు అది మొత్తం అంటికిపోయి ఉన్నట్టు స్కానింగ్లో పడింది. ఓపెన్ చేశారు, పొట్టంతా ఓపెన్ చేసేసారు, అయినా సరే కనెత్తి బయటికి రావట్లేదు. ఎందుకు రావట్లేదని డాక్టర్స్ అప్పుడు చూస్తే ఒక పక్క నుంచి బ్లడ్ లాస్ అయిపోయాను నేను. ఎందుకంటే 2 సర్జరీలు వాళ్ళకి ఏం చేయాలో తెలియక చాలాసేపు అలాగే వదిలేశారు ఓపెన్ చేసి. నేను అనుకున్నాను దేవుడు నాకు అన్యాయం చేశాడు. అందరూ నా వయసు పిల్లలు అందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు, జాబులు చేస్తున్నారు, దేవుడు నాకు అన్యాయం చేశాడని నేను అన్నాను. ఫస్ట్ కీమోకి లాస్ట్ కీమోకి మీరు ఎంత వేరియేషన్ అంటే ఎలా అయిపోయిందంటే ఒక కాల్చిన కోడి ఎలా ఉంటుందండి అలా అయిపోయిందండి నా సిచ్యువేషన్. ఒక 20 సంవత్సరాల వయసున్న అమ్మాయి అలా అయిపోతే ఎవరు తట్టుకోలేరు. ఆ ఇంజెక్షన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్, మొహం మొత్తం స్కిన్ అంతా నల్ల మచ్చలు, నా కళ్ళ ముందు ఇలా వంకర తిరిగిపోయాయి. ఒక ట్యూబ్ పెద్ద పేగులోంచి ఇలా బయట అలా ట్యూబ్ పెడితే అలా సగం కోసేసిన పేగులు నేను ఎలా బ్రతకగలను? ప్రైజ్ లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నుకుని ఎందుకు పనికిరాని వ్యక్తిని నేను, కానీ దేవుడి ఏర్పాట్లో నన్ను ఉంచుకుని దేవుని ఇలా నడిపిస్తున్నందుకు దేవునికే వేలాది స్తుతి స్తోత్రములు. నేను చెప్తున్నాను, నా మటుకైతే నేను ఇలా చేయను, నాకు తోడు ఆయనే, ఆయన కృప వల్లే నేను ఇలా చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకోకుండా ఈ అమూల్యమైన సాక్ష్యాన్ని మీకు వినిపించడానికి మీ ముందుకు వచ్చాను. ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని క్లుప్తంగా వివరించమని కోరుచున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు సువర్ణ జ్యోతి. రక్షింపబడక ముందు నా పేరు బిందు మాధవి. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పక్కన ఉండి అండి. మేము పుట్టుకతోనే క్రైస్తవులం కాదండి, మేము హిందువులం అండి. అయితే దేవుడి ప్రేమ మమ్మల్ని ఎలా రక్షించిందో, నేను ఎలా అయితే క్యాన్సర్ నుంచి బయటపడ్డానో ఇదంతా కూడా ఈ వీడియోలో ఈ సాక్ష్యం ద్వారా నేను పంచుకోబోతున్నానండి. అందరూ తప్పకుండా వీక్షించండి. నాకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మరి నాకు బొల్లు మచ్చలు రావడం జరిగిందండి. మరి నా కాళ్ళపైన అలాగే నా ఎడమ కన్ను క్రింద ఈ భాగంలో స్టార్టింగ్ ఇక్కడను అలాగే కాళ్ళపైన నా స్కిన్ అనేది తెల్లబడడం నా తల్లిదండ్రులు గమనించి వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యులు దాన్ని చూసి అది చర్మ వ్యాధి బొల్లు మచ్చలు అని చెప్పడం జరిగిందండి. బొల్లు మచ్చలు అని చెప్పిన తర్వాత ఆ ఏజ్లో అంటే 2 సంవత్సరాల వయసులో ఆ బొల్లు మచ్చలకి సరైన వైద్యం లేదు, దీనికి టైం పడుతుందమ్మా, ఇదంతా ఫుడ్ వల్లే జరుగుతుంది, ఫుడ్ మంచిగా తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారండి. దీన్ని ఎదగకుండా అయితే అంటే స్ప్రెడ్ అవ్వకుండా అయితే మేము ఆపలేమమ్మా, అది దైవాధీనం అని చెప్పేశారండి ఆ వయసులోనే. అప్పుడు అమ్మ నాన్న అందరూ నన్ను చాలా హాస్పిటల్స్ తిప్పారండి, చర్మవ్యాధి హాస్పిటల్స్ అన్నీ తిరిగేసాం, ఎక్కడా కూడా మాకు ఏ ఫలితం కూడా రాలేదండి. అప్పుడు ఏలూరులో యాగవరం అనే ఒక ఊరు ఉంటుంది అండి, ఏలూరు దగ్గరలో, అది క్రిస్టియన్ హాస్పిటల్ ఉంటుంది అక్కడ ఒకటి చర్మవ్యాధికి సంబంధించింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రోజులుగా మందులు వాడడం జరుగుతుందండి. అయితే ఒకరోజు డిసెంబర్ 8వ తారీఖున అమ్మ అక్కడికి అంటే అక్కడ హాస్పిటల్ వర్కింగ్ డే అని తెలీదు, ఆ రోజు సెలవు దిన హాస్పిటల్లో. అక్కడ ప్రేయర్ జరుగుతుంది, ఆరాధన జరుగుతుండగా అమ్మ పాప మా విషయం తెలియక నన్ను తీసుకుని వెళ్ళిపోయారు హాస్పిటల్కి. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడేమో హాస్పిటల్ లేదు, డాక్టర్స్ ఎవరు రాలేదు, కానీ అక్కడ ఉండే సిస్టర్స్ అందరూ ప్రేయర్ చేస్తున్నారు. ఎలాగో వచ్చాం కదా అని చెప్పి అమ్మ నన్ను తీసుకొని అక్కడ ప్రేయర్లో కూర్చుందండి. కూర్చున్నప్పుడు అక్కడ మనుషులు కనీసం తాకడానికి కూడా ఇష్టపడిన వ్యక్తులు అంటే కుష్ఠరోగులు కానివ్వండి, అంగవైకల్యం కలిగిన వారికి ఆ సిస్టర్స్ అందరూ దగ్గరుండి సేవ చేయడం అమ్మ చూసింది. దేవుడిని వెంబడిస్తున్న బిడ్డలే ఎంత ప్రేమిస్తుంటే వాళ్ళు కన్నలేదు, వాళ్ళ తల్లిదండ్రులు కాదు, అయినప్పటికీ వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు. దేవుని ప్రేమించిన వారు ఎంత ప్రేమిస్తారా ప్రజల్ని, అలాగైతే వాళ్ళ దేవుడు ఇంకెంత ప్రేమిస్తాడు దీనుల్ని అని చెప్పి ఆ ప్రేమకు అమ్మ లొంగిపోయింది. దేవుడు ప్రేమ అమ్మని ఆకర్షించింది.
ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే ఆలోచనలు అదే తలంపులతో అమ్మ ఉండడం జరిగింది. తర్వాత నేను ఎలాగైనా చర్చికి వెళ్ళాలి, ఇంత ప్రేమమయుడైన దేవుడు ఖచ్చితంగా నా బిడ్డను కూడా స్వస్థపరుస్తాడు అనే నమ్మకము అమ్మకు కలిగింది. తర్వాత అమ్మ ఇంటి పక్కన మరి ఒక ఆంటీ గారి ద్వారా చర్చికి వెళ్ళడం ప్రారంభించింది. ఇక్కడ నుండి దేవునితో మా ప్రయాణం మొదలైంది. ఇలా కొనసాగుతున్నాం. తర్వాత 2 ఏళ్ళకి నాన్న రక్షించబడడం జరిగింది. ఇలా అమ్మ నాన్న ఇద్దరు రక్షించబడి దేవుని సన్నిధిలో మేము ఎదగడం మొదలుపెట్టాం. కొన్ని పరిస్థితుల ద్వారా మేము వెళ్తున్న పరిచర్య మరి ఆగిపోవడం జరిగిందండి. అక్కడి నుంచి మరి మేము ఆత్మలో ఎదుగుతున్న మేము కొద్ది కొద్దిగా మరి ఆత్మలో తగ్గిపోవడము, అలాగా ఆత్మ సంబంధమైన భక్తి నుంచి ఆచార సంబంధమైన భక్తిలోకి నేనైతే వచ్చేసానండి. నేనైతే దేవుణ్ణి చేయి విడిచేసానండి, కానీ దేవుడు మాత్రం నన్ను చేయి విడవలేదు. ఈ విషయం నాకు ఎప్పుడు అర్థమైందంటే 2018 సంవత్సరంలో నేను కాలేజ్ నుంచి వస్తుండగా నేను వస్తున్న ఆటో యాక్సిడెంట్కి గురయ్యి అది 3 సార్లు బోల్తా పడి కాలువలోకి వెళ్ళిపోవాల్సిందండి ఆటో. కానీ ఎవరో తిప్పినట్టు ఆటో కాలువలోకి వెళ్లకుండా రోడ్ సైడ్ ఉన్న మరి పొదల్లోకి వెళ్ళిపోవడం జరిగిందండి. ఆటోలో ఉన్న అందరికీ దెబ్బలు తగిలినాయి. కొంతమందికి బ్యాక్ బోన్ ఇరిగిపోయింది, కొంతమందికి అద్దం యొక్క ముక్కలు ఇరిగిపోయి కళ్ళల్లో గుచ్చుకుపోయి చాలా సఫర్ అయ్యారు. కానీ నేనైతే ఒక చిన్న గీత కూడా నా మీద పడకుండా నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను. నేను అప్పుడు అనుకున్నాను, అందరికీ దెబ్బలు తగిలినాయి, నాకెందుకు తగలలేదు? ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా చేయి పట్టుకున్నాడు. నేను దేవుడిని విడిచేసానని నేను అనుకున్నాను, కానీ దేవుడు నన్ను విడవలేదని నాకు అప్పుడు అర్థమైందండి. మరి అలాగే నా చదువు విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడండి. డిగ్రీలో కానివ్వండి, ఇంటర్లో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా కాలేజ్ టాప్ 3 ర్యాంక్స్ నాకు ఎప్పుడు దేవుడు ఇస్తూ ఉండేవాడు. అలాగే డిగ్రీ 3rd ఇయర్లోకి నేను వచ్చినప్పుడు 2020 అండి అది. డిగ్రీ 3rd ఇయర్లోకి నేను వచ్చినప్పుడు నా బాడీలో కొన్ని అనుకోని విధమైన చేంజెస్ రావడం నేను గమనించాను. అవి ఏంటంటే గ్యాస్ పెయిన్ అని చెప్పి, లేదంటే మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ అని, కళ్ళు తిరిగి పడిపోవడము, అలాగే యూరిన్కి ఒక ఆరోగ్యవంతమైన మనిషి 6 నుండి ఒక రోజుకి 7 సార్లు వెళ్తే నేను ఒక అరగంటలో 2-3 సార్లు వెళ్ళొచ్చేదాన్ని యూరినేషన్కి. అలాగా చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది. ఆ బొల్లు మచ్చలు తగ్గినాయమ్మా? బొల్లు మచ్చలు తగ్గుతూ వచ్చినాయండి. అలా మరి యూరినేషన్కి ఒక అరగంటలో నేను 2-3 సార్లు వెళ్ళి రావడం అది చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ క్రమంలోనే మరి బొల్లు మచ్చలు అని మీరు అడిగారు కదండి, బొల్లు మచ్చలకి నేను మెడికేషన్ ఆపేసానండి అప్పటికే. ఎందుకు అంటే ఇంకా మందులు వాడి నాకు విరక్తి పుట్టి తగ్గితే తగ్గింది లేతే లేదు అని చెప్పి నేను మందులు ఆపేశాను. దేవుని సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా నువ్వు అనుమతించవు, నువ్వే తగ్గిస్తావు అని చెప్పి దేవుడి చేతులకు అప్పగిచ్చి నేను మెడికేషన్ కూడా ఆపేశానండి. ఇప్పుడు మీకు కావాలంటే ఇక్కడ చూడొచ్చు, నాకు ఇక్కడ కానీ నా కాళ్ళ పైన కానీ ఎక్కడ కూడా బొల్లు మచ్చలు అనేవి లేవండి. మరి అది కరోనా టైం అండి. కరోనా టైం అయితే హాస్పిటల్స్ ఏమీ తీయలేదు, ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్ని మాత్రమే ఆ టైంలో చూసేవారు. మరి ఎలాగో ఇంత ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి మేము వెళ్ళడం జరిగిందండి. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుందంటే వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి 3 నెలలకి కోర్స్ ఇచ్చారు. కోర్స్ ఇచ్చిన తర్వాత 3 నెలలు కోర్స్ వాడము, అయినా సరే ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందండి. ఆ తర్వాత ఇంక ప్రయోజనం లేదని చెప్పి 2021 ఫిబ్రవరి నెలలో మేము హాస్పిటల్కి వెళ్దామని నిశ్చయించుకున్నాం. అయితే అంతకుముందు దేవుడు మా అమ్మకు ఒక దర్శనాన్ని చూపించాడండి. ఏంటంటే పోల్చి చూపించాడు, నన్ను చూపించలేదు కానీ ఒక వ్యక్తిని పోల్చి చూపించి ఆ వ్యక్తికి ఆపరేషన్ జరిగినట్టు, ఆ వ్యక్తిపైన నల్లగా ఉన్న ఒక వ్యక్తి దాడి చేస్తున్నట్టు చూపించారు. మేము ఆ దర్శనం చూసి వ్యక్తి ఎవరైనా మనకు అనవసరం అని చెప్పి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసామండి. ఏసయ్యా తప్పించయ్యా, నువ్వు చూపించావు కదా, నువ్వు తప్పించే దేవుడు అయ్యా అని చెప్పి మేము ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసామండి. ప్రేయర్ చేసిన తర్వాత ఫిబ్రవరి 27వ తారీఖున మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమ్మా, నువ్వు ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాడేసాను అన్నావు కాబట్టి ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత నార్మల్ అయిపోవాలి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే, కానీ నీకు అవ్వలేదని చెప్తున్నావు కాబట్టి ఒకసారి స్కానింగ్ తీద్దామని చెప్పి అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీశారండి. తీసిన తర్వాత అప్పుడు ఒక పెద్ద నిజం బయటపడింది. అది ఏంటంటే నా పొట్టలో అండాశయం నుంచి ఒక పెద్ద కణితి, ఆల్మోస్ట్ ఈ సైజులో ఉన్న ఒక కణితి, ఫుట్బాల్ ఉంటుంది కదండి, చిన్న ఫుట్బాల్ సైజ్, ఆ సైజులో ఉన్న కణితి ప్రారంభమయ్యి పొట్టలోని కొన్ని భాగాలకు వరకు అది వ్యాపించేసింది అని డాక్టర్ చెప్పారు. ఇది ఆపరేషన్ ట్యాబ్లెట్స్ ద్వారా తగ్గించి దాన్ని కరిగించే స్టేజ్ దాటిపోయింది. అది ఆల్రెడీ ఇంత సైజ్ అయిపోయింది కాబట్టి సర్జరీ వల్ల మాత్రమే అది బయటకు వస్తుందని చెప్పారండి. చెప్పిన తర్వాత మార్చి 1వ తారీఖున మళ్ళీ సిటీ స్కాన్ తీశారు. అసలు ఏ భాగాలకు అది వ్యాపించిందని తెలియడం కోసం అని చెప్పి సిటీ స్కాన్ తీస్తే
పొట్టలో ఉన్న పెద్ద ప్రేగులు ఉంటాయి కదండి, దానికి, గర్భసంచికి, యూరిన్ బ్యాగ్కి, ఇలా కొన్ని భాగాలకు అది మొత్తం అంటికిపోయి ఉన్నట్టు స్కానింగ్లో పడిన తర్వాత మరి ఆపరేషన్ చేయాలని చెప్పారండి. మార్చి 1 మేము స్కానింగ్ తీసుకున్నాం. మార్చి 7వ తారీఖున ఆపరేషన్కి అటెండ్ అవ్వమని చెప్పారు. మార్చి 7న అటెండ్ అవ్వమని చెప్తే మేము ప్రేయర్ చేసుకొని 7వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళామండి. మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అది ఏ వ్యాధో ఏంటో చెప్పారమ్మా? లేదండి, అప్పటికి ఏమీ తెలియదు. ఒక కంతుందని మాత్రమే చెప్పారు. చెప్పిన తర్వాత ఆపరేషన్కి ముందు మరొకసారి మమ్మల్ని పిలిచారండి. పిలిచి బ్లడ్ టెస్ట్ చేస్తానని చెప్పారు. బ్లడ్ టెస్ట్ చేస్తానని చెప్పిన తర్వాత ఎందుకంటే అంటే అది సైజ్ పెద్దగా ఉంది కదమ్మా, మేబీ క్యాన్సర్ కనుక అయి ఉండొచ్చు అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేశారండి. బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్లో క్యాన్సర్ లేదని వచ్చింది, నార్మల్ అని వచ్చింది. స్కానింగ్లో కూడా అది ఏ కంత అనేది తెలియపోయేసరికి సరే నార్మల్ కంతే అనుకుంటా అని చెప్పి వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. లాప్రోస్కోపీ ఆపరేషన్ అండి. చిన్న వయసు అని చెప్పి సిజేరియన్కి ఇవ్వలేదు, లాప్రోస్కోపీకి మేము అటెండ్ అయిన తర్వాత అది లాప్రోస్కోపీ చేస్తుండగా అది బయటికి రావట్లేదు. కణితి రాపోయేసరికి చాలా ఆల్మోస్ట్ 1 గంట సేపు ప్రయత్నించారు ఆ మిషన్స్ ద్వారా అది బయటకు వస్తుందని. అది కణితి బయటికి రావట్లేదండి. కణితి బయటికి రాపోయేసరికి అసలు ఏంటి ఇది కణితి బయటికి రావట్లేదు అని చెప్పి బయటకు వచ్చి మా అమ్మతో చెప్పారండి. బయట అమ్మాయిలు ఉంటే ఇలా బయటికి రావట్లేదమ్మా కణితి, ఓపెన్ చేస్తే తప్ప అది బయటికి రాదని చెప్పి ఓపెన్ సర్జరీ చేసేస్తామని చెప్పారు. ఇంత బాధ అనిపిస్తున్నాగమ్మా. అప్పటికి మీ వయసు ఎంతమ్మా? నాకు 19 సంవత్సరాలండి, చిన్న వయసు. 19 సంవత్సరాల వయసులో ఇలా జరిగిందండి. తర్వాత అలా ఆపరేషన్ ఆగిపోయిందని బయటకు వచ్చి అది రావట్లేదమ్మా లాప్రోస్కోపీకి, ఓపెన్ సర్జరీ చేద్దామని చెప్పి ఓపెన్ సర్జరీకి ఒప్పుకున్నారండి. ఓపెన్ సర్జరీకి ఒప్పుకున్న తర్వాత లోపల నాకు ఓపెన్ సర్జరీ చేయడం స్టార్ట్ చేశారు. ఓపెన్ సర్జరీకి కూడా అది కణితి బయటకు రావట్లేదు. ఓపెన్ చేశారు, పొట్టంతా ఓపెన్ చేసేసారు, అయినా సరే కణితి బయటకు రావట్లేదు. ఎందుకు రావట్లేదని డాక్టర్స్ అప్పుడు చూస్తే అది చుట్టూ ఉన్న భాగాలు ఏదైతే ఉందో పేగులు, గర్భసంచి, యూరిన్ బ్యాగ్ మూడింటికి అది అంటికిపోయిందండి ఆ కణితి. ఒకవేళ ఇది ఇప్పుడు వీళ్ళు బలవంతంగా అది లాగితే ఈ మూడిట్లో ఏదో దానికి ప్యాచీ పడిపోద్ది అని చెప్పి ఇంకా చాలా రిస్క్ ఆపరేషన్ అని చెప్పి టెస్ట్ చేద్దామని చెప్పి చిన్న ముక్క బయటకు తీద్దామని ట్రై చేశారండి. చిన్న ముక్క బయటకు తీయడానికి ట్రై చేస్తే తీస్తుండగా దాంట్లోంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయింది కణితిలోంచి. ఇది ఖచ్చితంగా క్యాన్సర్ గడ్డ అనే డాక్టర్ నిర్ధారణ అయిపోయి చిన్న ముక్క టెస్ట్ కోసం అని తీసేసి ఆపరేషన్ క్లోజ్ చేశారు. అక్కడితో ఆపరేషన్ ఫెయిల్ అని చెప్పారండి. బయటకు వచ్చి ఆపరేషన్ ఫెయిల్ అని చెప్పిన తర్వాత తీసిన చిన్న ముక్కని టెస్ట్కి పంపిస్తాం, ఇది ఖచ్చితంగా క్యాన్సర్ కణితే, మీరు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వెళ్ళాల్సమ్మా, ఇక్కడైతే దీనికి ట్రీట్మెంట్ లేదని చెప్పారు. అది ఏ స్టేజ్లో ఉందో కూడా మేము గుర్తుపట్టలేనంత స్థాయిలోకి వెళ్ళిపోయింది. అంటికిపోయిందంటే అది చాలా సంవత్సరాల నుంచో లేదంటే నెలల నుంచో నిల్వ ఉంటేనే అంటికిపోద్దమ్మా అది అని చెప్పి ఆ చిన్న పీస్ని టెస్ట్కి పంపించారండి. అలా బ్లడ్ కారుతున్న కణితిని ఏదో టెంపరీగా వైద్యం చేసి ఆపరేషన్ అయితే క్లోజ్ చేశారండి. చేసిన తర్వాత అలా టెస్ట్ రిజల్ట్స్ రావడానికి 27 రోజులు టైం పడుతుందని చెప్పారండి. 27 రోజుల్లో అది లోపల ఎలా ఉందో నాకు తెలీదు, అమ్మ నాన్నకి తెలీదు. అలా ఆపరేషన్ ఆగిపోయింది, మీ బిడ్డకి క్యాన్సర్ అని చెప్తే నా తల్లి అక్కడ కుప్ప కూలిపోయిందండి ఆ మినిట్లో. ఒక పక్క నుంచి బ్లడ్ లాస్ అయిపోయాను నేను, ఎందుకంటే 2 సర్జరీలు వాళ్ళకి ఏం చేయాలో తెలియక చాలాసేపు అలాగే వదిలేశారు ఓపెన్ చేసి. దానివల్ల చాలా బ్లడ్ లాస్ అయిపోయి ప్లేట్లెట్స్ లాస్ అయిపోయి నేను చాలా వీక్ అయిపోయాను. ఒక పక్క నా తల్లి సిచ్యువేషన్ కూడా పడిపోయి కింద షాక్లో ఉన్నారనమాట. ఏం తెలియని సిచ్యువేషన్లో మేము ఉన్నప్పుడు నేను అనుకున్నాను దేవుడు నాకు అన్యాయం చేశాడు, అందరూ నా వయసు పిల్లలు అందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అప్పుడు ఎగ్జామ్ టైం అండి నాకు, అది ఎగ్జామ్స్ రాస్తున్నారు, జాబులు చేస్తున్నారు, దేవుడు నాకు అన్యాయం చేశాడని నేను అన్నాను. అంటే తర్వాత నేను దేవుడు నాతో మాట్లాడుకున్న మాటలు, ఆ టైంలో దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడండి. ఏంటంటే అందరూ ఉన్నట్టు నువ్వు ఉంటే నీకు స్పెషల్ ఏంటి, నేను ప్రత్యేకంగా ఎన్నుకున్నాను, నేను ఎన్నుకున్న తోవలోకి నువ్వు రావాలంటే నిన్ను కొంచెం చెక్కవలసి ఉంది. ఆ చెక్కే ప్రక్రియ నీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ దాని ఫలితం ఒక అద్భుతమైన శిల్పంగా నువ్వు బయటకు రాబోతున్నావు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడండి. ఒక దైవజనుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడండి. మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, దేవా నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు కదా, నేనే ఆ మాట అన్నాను, నువ్వు అన్యాయం చేసావని నేనే అన్నాను, నువ్వు నాతోనే సూటుగా మాట్లాడుతున్నావు, సరే నువ్వేం చేస్తావో చేయి, నేను దేవుడు ప్రేయర్ చేసుకుంటూ నేను మాట్లాడింది ఇవి, నువ్వేం చేసినా
నేను ఇంకెప్పుడు నువ్వు అన్యాయం చేసావని కానీ నువ్వు నాకు నన్ను విడిచిపోయావని కానీ నేను ఎప్పుడు అన్నాను. నువ్వు నన్ను ఎట్టు తీసుకెళ్తావు తీసుకెళ్ళు, కానీ నేను చివరికి ఒక గొప్ప శిల్పంలాగే నేను బయటికి రావాలని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నానండి. నాకు అప్పుడు అనిపించింది, లోకంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకి ఒంట్లో బాగోపోతే ఎంత శ్రద్ధగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు, అలాంటిది పరలోకపు తండ్రి మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? ఈ లోకపు తల్లే మనకేమో ఒంట్లో బాగోపోతే దగ్గరుండి వాళ్ళకి తగ్గే వరకు జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాంటి తండ్రి విడిచిపెడతాడంటే అస్సలు నమ్మొద్దండి. అసలు ఆ మాట కూడా ఇంకెప్పుడు నేనైనా ఎవరైనా సరే ఆ మాట పలకూడదు. దేవుడు అన్యాయం చేశాడని కానీ దేవుడు విడిచిపెడతాడని కానీ ఆ మాటలు మన నుంచి రాకూడదండి. అది నేను కొంచెం లేట్గా తెలుసుకున్నాను ఆ విషయాన్ని. తర్వాత ఇప్పుడు యోసేపు గారి జీవితం ఉందనుకోండి బైబిల్లో. యోసేపు గారు తన తండ్రితో ఉన్నప్పుడు కానీ అన్నదమ్ములతో ఉన్నప్పుడు కానీ అద్దాల అంగి వేసుకున్నప్పుడు కానీ ఎక్కడ కూడా బైబిల్లో యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడన్న మాట లేదు. ఎప్పుడు ఉందంటే యోసేపు గారు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, అంటే ఐగుప్తికి అమ్మబడినప్పుడు, చెరసాలలో వేయబడినప్పుడు, అలాగే చెరసాలలో ఆయన కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు 39వ అధ్యాయంలో ఉంటుందండి, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడని. దేవుడు ఎప్పుడు కూడా మన శ్రమలో విడిచిపెట్టాడు, మనకు తోడుగా ఉంటాడని నేను తెలుసుకున్నానండి. ఆ తర్వాత 27 రోజుల తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయండి విజయవాడ నుంచి. ఏంటంటే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో ఉందండి. కాకపోతే ఆ కణితి ఉన్న సిచ్యువేషన్ అనేది చాలా క్రిటికల్గా ఉంది. క్యాన్సర్తో ప్రాబ్లం ఏం లేదు, కానీ ఆ కణితి ఉన్న సిచ్యువేషనే ప్రాబ్లం అని చెప్పి మమ్మల్ని విజయవాడ రమ్మని చెప్పారు. విజయవాడ అమెరికన్ ఆన్కాలజీ క్యాన్సర్ కేర్ అండి నేను వెళ్ళిన హాస్పిటల్. నాగార్జున హాస్పిటల్ వెనకాల ఉంటుంది అది. వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ నా రిపోర్ట్స్ అన్నీ చూసి, ఈ కణితి బయటికి రావడం అనేది కొంచెం కష్టతరమైన పని, అయితే దానికి కీమోథెరపీ చేయాలని చెప్పారండి. 6 కీమోలు ఇవ్వాలని చెప్పారు. 6 కీమోలు ఇవ్వాలని చెప్పిన తర్వాత, కీమోథెరపీ అంటే మనందరికీ తెలుసు కదండి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. జుట్టు రాలిపోతుంది, బరువు తగ్గిపోతాము, అలాగే రక్తం తగ్గిపోతుంది, ఇలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే అవన్నీ డాక్టర్ నా ఎదురుగా చెప్తే నేను భయపడతానని చెప్పి నన్ను బయటకు పంపించేసి మా అమ్మగారితో చెప్పారండి, ఇలా జుట్టు ఊడిపోద్దమ్మా, పాపకి మీరు ధైర్యం చెప్పండి అని చెప్పిన తర్వాత ఫస్ట్ కీమోకి అటెండ్ అయ్యామండి. ఫస్ట్ కీమోకి అటెండ్ అయిన తర్వాత కీమోథెరపీ తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఇక్కడ పిక్చర్స్ వేస్తారు, మీరు చూడొచ్చండి. ఫస్ట్ కీమోకి అలా పిక్చర్స్ వేస్తూ ఉన్న తర్వాత లాస్ట్ కీమోకి మీరు ఎంత వేరియేషన్ అంటే ఎలా అయిపోయిందంటే, ఒక కాల్చిన కోడి ఎలా ఉంటుందండి అలా అయిపోయిందండి నా సిచ్యువేషన్. ఒక 20 సంవత్సరాల వయసున్న అమ్మాయి అలా అయిపోతే ఎవరు తట్టుకోలేరు. నేను అది తట్టుకోలేకపోయానండి, ఆ జుట్టు రాలిపోవడం అదంతా. ఫస్ట్ కీమో పెట్టించుకున్న తర్వాత 14 రోజులకి నా జుట్టు రాలడం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ నేను జస్ట్ ఇలా హెయిర్ ఇలా పట్టుకున్నానండి. 14వ రోజు నా హెయిర్ నా జుట్టులో నా చేతిలోకి వచ్చేసింది అలా అమాంతం. పడుకొని ఇలా పట్టుకున్నానండి, జస్ట్ ఇలా పట్టుకుంటే హెయిర్ అలా వచ్చేసింది నా చేతిలోకి, మొత్తం రాలిపోయి వచ్చేస్తే మా అమ్మకి నేను చూపించినప్పుడు నా మొహం అంతా భయంకరంగా అయిపోయింది, జుట్లు సగం ఊడి సగం ఉండి. మా అమ్మ పాపం అప్పుడు ఏడ్చేసి అందరము బయట. ఇప్పుడు ఇది ఎలా తీయించుకోవాలో కూడా మాకు అర్థం అవ్వలేదు. అప్పుడు మా తాతయ్య దగ్గరుండి బయట ఇప్పుడు ఎవరైనా పిలిస్తే మళ్ళీ ఇది ఏంటని అడుగుతారమ్మా, అదంతా మన సమాధానం చెప్పలేము ఎవరికి, ఇప్పుడు నేనే తీసేస్తానని చెప్పి మా తాతయ్య మొత్తం నా హెయిర్ అంతా తీసేశారండి. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్, కీమో పెట్టించుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్, నా కళ్ళ ముందు ఇలా వంకర తిరిగిపోయాయి, అంత విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉండేవి. 14 రోజుల తర్వాత నుంచి నా కాళ్ళు ఇలా నా ఎదురుగానే ఇలా వంకర తిరిగిపోయాయండి. కీమోథెరపీ తీసుకున్న తర్వాత ఆ కణితి లూజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇచ్చేవారండి. ఆ ఇంజెక్షన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్, మొహం మొత్తం స్కిన్ అంతా నల్ల మచ్చలు వచ్చేసి నా కాళ్ళు ఇలా తిరిగిపోవడం. ఆల్మోస్ట్ 7 రోజుల పాటు కీమో తీసుకున్న 7 రోజుల పాటు వామిటింగ్స్ కంటిన్యూస్గా అండి. ఇంకా చివరికి అస్థిపంజరులాగా అయిపోతామండి. నీళ్ళు తీసుకున్నా కూడా వాంతి అయిపోతుంది ఆ 7 రోజులు. అలా ఫస్ట్ కీమో అయిపోయిందండి. తర్వాత రెండో కీమో పెట్టించుకున్నాము. రెండో కీమో పెట్టించుకున్న తర్వాత అది మే నెల అండి, కరోనా సెకండ్ సీజన్. అప్పుడు కరోనా సెకండ్ సీజన్లో రెండో కీమో పెట్టించుకొని ఇంటికి వచ్చిన తర్వాత కరోనా ఏవైతే లక్షణాలు ఉంటాయో అవన్నీ నా బాడీలో కనిపించడం స్టార్ట్ అయింది. ఏంటి ఇది కీమోథెరపీ ఎఫెక్టా లేకపోతే కరోనా ఏమైనా సోకిందా నాకు అర్థం కాదు. నేను ఫిక్స్ అయిపోయినా కరోనా వచ్చేసింది మా ఇద్దరికి అనుకున్నాను. నేను ఇంకా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసాం, మా ఇద్దరం మోకాలు వేసి ప్రేయర్ చేస్తూ, ఏసియా క్యాన్సర్ వచ్చింది, ఓకే కరోనా కూడా వచ్చింది అనుకుంటాయ్యా. మీరు హైందవ కుటుంబంలోంచి వచ్చారు, మీకు ఎంత జరుగుతుంది కదా, యేసు ప్రభు మీద ఎందుకని మీరు ఆధారపడాల్సి వచ్చిందమ్మా? ఇంత విశ్వాసం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటి దేవుని ప్రేమ అండి, అది
అది ఎంత అంటే మాటల్లో చెప్పలేము. ఉత్తప్పుడు నేను మామూలుగా ఉన్నప్పుడు ఆయన స్పర్శని, ఆయన సన్నిధిని, ఆయన సాంగిత్యాన్ని నేను అనుభవించాను అని చెప్పడం కన్నా ఇప్పుడు ఈ శోధనకరమైన పరిస్థితుల్లో ఆయన సన్నిధి నేను ఖచ్చితంగా అనుభవించాను. ప్రతి దాంట్లో ఆయన మాటతో బలపరచడం, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అండి, నాది ఇది ప్రత్యేకమైన అనుభవం అని చెప్తాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చల్లటి రూమ్ అంతా, నేను ఎప్పుడూ ఫ్యాన్ వేసుకొని ప్రార్థన చేయనండి. రూమ్ అంతా చాలా ఉడుగ్గా ఉంచుకుంటాను. ఎందుకంటే ఆ చల్లని చెయ్య నాకు ఇక్కడ తాకడం నాకు చాలాసార్లు నేను స్పర్శించానండి. రూమ్ అంతా వేడిగా ఉంటుంది, నా మొత్తం చెమటలు పడితే, కానీ ఈ ఒక్క ఏరియాలో చాలా చల్లగా ఉంటుంది. అంటే దేవుడు చెయ్య నన్ను తాకింది అని నేను నమ్ముతానండి ఖచ్చితంగా. ఆ స్పర్శ, దేవుడు నన్ను వెంబడిస్తున్న తీరు, ఆయన దాటిస్తుకొచ్చున్న ఆ తీరు చూసి నాకు చాలా ఆనందం వేసింది. ఇంకే దేవుడిలోనూ నాకు ఇది కనిపించలేదండి. నాకు ఊహ తెలిసిన నుంచి, నాకు 2 ఏళ్ళు అంటే దేవుడు నమ్ముకున్నాం కదండి. అప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన నుంచి ఆయనే దేవుడు, ఆయనే నా సర్వస్వం. అందుకే ఆయన మీద ఆధారపడుతూ వచ్చామండి. 2 కీమో తీసుకున్న తర్వాత మే 8నే ఇలా కరోనా ఎఫెక్ట్స్ అన్నీ వచ్చి ఆల్మోస్ట్ పైకి లెగలేని సిచ్యువేషన్లో నేను ఉన్నానండి. ఒక పక్క కీమోథెరపీ ఎఫెక్ట్స్, ఒక పక్క కరోనా, 2 ఒకేసారి అటాక్ చేసినాయి అనమాట. పైకి లెగలేను. ఆ సిచ్యువేషన్లో నేను మంచం మీద పడుకొని, అమ్మేమో కిందన ఎదురుగా మోకాలు వేసి ప్రార్థన చేస్తూనే ఉండేది. అమ్మ మోకాలు తీసిన ప్రతిసారి నాకు హై ఫీవర్ వచ్చేసేదండి. మోకాళ్ళ మీద ఉంటేనే నా టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ ఉండేది. అలా జరుగుతూ ఉండేది. అయితే మే 11 నా బర్త్డే అండి. నేను అనుకున్నాను మే 11 లోపు నేను చచ్చిపోతానేమో, మే 11 లోపు నా డెత్ డే కూడా అయిపోతుందేమో అని నేను అనుకున్నాను. అనుకునేసరికి ఆ రోజు మే 11 పొద్దున్నే నేను ప్రేయర్ చేసుకొని లెగిసిన తర్వాత, ఆ రోజు పొద్దున్నే దేవుడు వాక్యం నా ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఒక దైవజనుడు వాక్యం నా దగ్గరికి వచ్చిందండి. బెడ్ మీద చనిపోయే స్థితిలో అస్థిపంజరంలో ఉన్నప్పుడు ఆ స్థితిలో ఉంటుండగా దేవుని వాక్యం నా దగ్గరికి చేరింది. అదేంటంటే, ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా దేవుడు నిన్ను బ్రతికించాలనుకుంటే ఒకటి తర్వాత ఒకటి ఎన్ని రోగాలు వచ్చినా నిన్నేమి చేయలేవు. దేవుడు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఈ రోగాలతో దేవుడికి పని లేదు. దేవుడు తీసేసుకోవాలంటే వెంటనే తీసేసుకుంటాడు. కానీ ఇన్ని రోగాలు వచ్చినా నువ్వు బ్రతుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఏదో చేయబోతున్నావు. దేవుడు నిన్ను వల్లి పద్మంగా కోరుకున్నాడని ఒక సేవకుడు నోట్లోంచి వచ్చిన ఆ మాటలు ఫోన్లో వింటున్నారమ్మా. ఆ వీడియో క్లిప్ ఇప్పటికే ఉందమ్మా? ఉందండి. ఆ వీడియో క్లిప్ ఇక్కడ ఉందండి, నా దగ్గర ఉంది. లోకం భయపడ్డట్టు మనం భయపడటానికి వీల్లేదు. ఎందుకంటే లోకానికి లేనిది మనకున్నది దేవుని కృప. మనకు తోడై ఉన్నది దేవుని కృప. క్రీస్తు యేసునందు స్వస్థత ఉన్నది. ఆయన యందలి నిరీక్షణ విశ్వాసం మనకుంది కనుక ఆయన చిత్తమై మనల్ని భూమి మీద బ్రతకనివ్వాలి అనుకుంటే ఏ తెగులు మనల్ని ఏమీ చేయలేదు. ఆయన చిత్తమే మనల్ని తీసుకోవాలనుకుంటే ఏ తెగులతో నిమిత్తం లేకుండా కూడా తీసుకోగలడు. తీసుకోగలడా? తీసుకోలేడా? ఆయన ముగించాలనుకుంటే ఏ తెగులతో అవసరం ఉంది ఆయనకి? ఆయన మనకి బ్రతుకునిచ్చి భూమి మీద సేవ చేయించాలనుకుంటే 100 తెగుళ్ళు ఏకమై వచ్చినా మన వెంట్రుక కూడా పెకలించలేవు. అర్థమైతే సపోర్ట్ ఎవరిదాన్ని మాయపరచు గట్టిగా. తెగుల విషయంలోనే కాదు, సమస్యల విషయంలో, అప్పుల విషయంలో, ఆర్థిక ఇబ్బందుల విషయంలో, బాధల విషయంలో, శోధనల విషయంలో లోకస్తులు బెంబేలెత్తినట్టు, గడగడలాడినట్టు, భయపడ్డట్టు, సావు బతుకున్నట్టు నువ్వు అనటానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నిన్ను దేవుడు వల్లి పద్మంగా కోరుకున్నాడు. ఆ లక్షణాలు నీలో నాలో మనలో కనపడాలి. ఆ విశ్వాసపు పరిమళం నీలో నాలో కనపడాలి. ఓకే, దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అయితే ఆ మాటలు, నేనున్న సిచ్యువేషన్, కరెక్ట్గా నా సిచ్యువేషన్ అదే, కరోనా, క్యాన్సర్, 2 వ్యాధులతో నేను పోరాడుతుండగా దేవుడు ఆ మాట చెప్పి నన్ను బ్రతికించాడండి. ఎన్ని వ్యాధులు వచ్చినా ఏమి కాదు, అది నా చేతుల్లో ఉంది. నేను బ్రతికించాలనుకుంటే బ్రతికిస్తాను, అంతే. ఆ మాటతో ఇంకా నాకు ఎక్కలేని ధైర్యం వచ్చేసిందండి. దాని తర్వాత మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అనేవారు, ఈ అమ్మాయి క్యాన్సర్ ఉంది, కరోనా ఎఫెక్ట్స్ వస్తున్నాయి, అయినా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతుంది అని చుట్టుపక్కల వాళ్ళందరూ మా అమ్మని అడిగేవారండి. మా అమ్మ ఒకటే మాట చెప్పేది, మా ధైర్యం మా దేవుడు, ఉంచిన ఆయనకే స్తోత్రం, తీసుకెళ్ళిపోయిన ఆయనకే స్తోత్రం. ఇది ఒక్క మాట చెప్పి అక్కడి నుంచి తప్పుకునేవాళ్ళమండి. తర్వాత మేము ఎప్పుడు 24/7 ప్రేయర్ చేస్తూనే ఉండేవాళ్ళం. అన్నం తింటూ ప్రేయర్ చేసుకునేవాళ్ళం. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆదివారం మాత్రమే ప్రేయర్ చేస్తే క్రైస్తవులను చూసామమ్మ, కానీ ఆదివారం అని లేదు, ఒక పగలనేది లేదు, రాత్రి అని లేదు, ప్రేయర్ చేస్తూనే ఉంటారు, ప్రార్థన వినిపిస్తూనే ఉంటుంది ఆ గదిలోంచని చుట్టుపక్కల వాళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చేవారండి. అంత ప్రేయర్ వల్లే ఈరోజు మేము ఇలా ఉన్నామని మేము అనుకుంటామండి. ఎందుకంటే ప్రార్థన అనేది మనలో శక్తిని పెంచుతుంది. బలహీనంగా ఉన్న మమ్మల్ని
ప్రార్థన ద్వారా దేవుడు శక్తిమంతులుగా చేశాడండి. ఆ తర్వాత 3వ కీమో 4వ కీమో 2 అయిపోయినాయండి. 4 కీమోల తర్వాత నా పొట్ట పెరగడం గమనించానండి. పొట్ట పెరగడం గమనించిన తర్వాత అమ్మాయి గమనించింది, ఏంటి నీ పొట్ట పెరుగుతుంది, అప్పుడు మీద ఇంకా కొంచెం పొట్ట పెరిగింది ఏంటంటే నార్మల్గానే పెరిగే గ్యాస్ నొప్పి ఏమోనమ్మా అని నేను అన్నానండి. తర్వాత 4వ కీమో అయిపోయిన తర్వాత టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళామండి. బ్లడ్ టెస్ట్, అవి బ్లడ్ అని అంతా నార్మల్గానే ఉంది. అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మా పాప పొట్ట పెరగడం గమనిస్తున్నానండి, ఒకసారి చూడండి అంటే ఆయన ఇలా ప్రెస్ చేసి బాగానే ఉందమ్మా ఏం అక్కర్లేదు అన్నారు. అంటే అమ్మని లేదండి ఒకసారి స్కానింగ్ తీపిచ్చండి అందమ్మ అంటే స్కానింగ్ రాశారండి. స్కానింగ్ రాసిన తర్వాత స్కానింగ్ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే కణితి అనేది పెరగడం స్టార్ట్ అయింది లోపల. 4 కీమోలు అయిపోయినాయండి. 4 కీమోలు అయితే ఆల్మోస్ట్ అంటుకున్నదంటే లూజ్ అయిపోవాలి యాక్చువల్లీ, కానీ లూజ్ అవ్వలేదండి. అది ఎలా ఉందో అలాగే ఉంది, అది పెరిగిపోతుంది సైజు. ఆ కణితిలో నీళ్లు పట్టడం స్టార్ట్ అయింది, కణితి నీరు పట్టడం ఉబ్బుపోవడం స్టార్ట్ అయింది అనమాట. ఉబ్బిపోవడం స్టార్ట్ అయినప్పటికీ డాక్టర్ గారికి భయం వేస్తుందండి. 4 కీమోలు అయిపోయి ఇంకా ఏ పని దాని మీద ఏమీ వైద్యం పనిచేయలేదమ్మా, పైగా పెరిగిపోతుంది, అది రివర్స్లో అర్జెంట్గా ఆపరేషన్ చేసేయాలమ్మా అని చెప్పారండి. చేసేయాలని చెప్తే అప్పటికప్పుడు అంటే ఎలా కుదురుతుందండి అంటే అది ఇంకా లూజ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఎంత వస్తే అంత తీసి మిగిలిన అలాగే వదిలేస్తామని చెప్పారు. గట్టిగా లాగితే పేగులు అవి డ్యామేజ్ అయిపోతాయమ్మా, అది సగమే తీసేసి వదిలేస్తాం, మళ్ళీ ఎంతవరకు వస్తే అంతవరకే తీసన్నారు. అప్పుడు అమ్మ అన్నారు, లేదండి డాక్టర్ గారు అలా ఎలా కుదురుతుందండి, అక్కడ కూడా అలాగే సగం చేసి ఆపేశారు, మళ్ళీ ఇక్కడ సగం అంటే ఎలా కుదురుతుందండి, లేదండి అని చెప్తే సరేమ్మా ఆలోచిద్దామని చెప్పి మమ్మల్ని ఇంటికి పంపించేశారండి. ఇంటికి పంపించిన తర్వాత మేము ఆ నైట్ అంతా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసాం. యేసయ్యా మరి ఇలా అంటున్నారయ్యా, నువ్వు చెప్తే వాళ్ళు అది చేయాలి, నువ్వు ఏది చెప్తే వాళ్ళు అది చేయాలి, నువ్వు సెలవు ఇవ్వయ్యాలికి అని చెప్తే ఆ రోజంతా ప్రేయర్ చేసి మళ్ళీ మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళినామండి. మేము వెళ్ళినప్పటికీ వద్దులేమ్మా 2 కీమోలు అయ్యే వరకు వెయిట్ చేద్దాంలేండి, దేవుడు అలా మార్చాడండి డాక్టర్ గారిని. ఆ 2 కీమోలు అయ్యే వరకు కూడా వెయిట్ చేసిన తర్వాత ఆపరేషన్ చేద్దామని చెప్పారండి. అలా 5వ కీమో 6వ కీమో 2 కీమోలు పెట్టించుకున్న తర్వాత మరి ఆగస్ట్ 14వ తారీఖున నేను బాప్తిసం తీసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ సర్జరీ అయితే వెంటనే ఇలా డిప్ వాటర్లో మునగడానికి కుదరదు కదండి, అందుకే ఆపరేషన్ ముందే నేను బాప్తిసం తీసుకోవాలని నేను అనుకున్నాను. ఆ సిచ్యువేషన్లోనే నేను తీసేసుకున్నానండి బాప్తిసం. తీసుకున్న తర్వాత నేను ఆగస్ట్ 14న బాప్తిసం తీసుకున్నాను. ఆగస్ట్ 17వ తారీఖున నాకు డెంగ్యూ ఫీవర్ రావడం వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది. కీమో పెట్టించుకుని అప్పటికి ఒక 5-6 రోజులు అవుతుంది అంతేనండి. అప్పుడు డెంగ్యూ ఫీవర్ వెంటనే రావడం. డెంగ్యూ ఫీవర్ అంటే మనకు తెలుసు కదండి, ప్లేట్లెట్స్ పడిపోతాయి. ప్లేట్లెట్స్ పడిపోయినప్పటికీ ఒక పక్క కీమోథెరపీ పెట్టించుకున్న బాధ, ఒక పక్క డెంగ్యూ సిలెన్స్ పెట్టడం జరిగిందండి. ఆ నైట్ చాలా సఫర్ అయ్యామండి డెంగ్యూ ఫీవర్ వల్ల. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి కాల్ చేసి చెప్పామండి, ఇలా డెంగ్యూ ఫీవర్ వచ్చింది, మరి ముందు ఆపరేషన్ ఉంది కదా డాక్టర్ గారు, ఏమైనా చేయాలా, ఏమైనా కేర్ తీసుకోవాలంటే ఏమీ లేదమ్మా, ఆ డెంగ్యూ ఫీవర్ ఎప్పుడు తగ్గితే అప్పుడే రండి, అప్పటి వరకు మీరు జాగ్రత్తగా చూసుకొని సరిపోద్ది అన్నారు. మరి డెంగ్యూ ట్రీట్మెంట్ కూడా నేను పెద్ద ఏం తీసుకోలేదు, నేను ఓన్లీ సిలెన్స్ మాత్రమే పెట్టించుకున్నాను. పెట్టించుకున్న తర్వాత అమ్మ, నేను అలాగే మా కోసం ప్రార్థించే కొంతమంది వ్యక్తులు మా కోసం చాలా ప్రార్థించారండి. డెంగ్యూ తగ్గిపోవాలి యేసయ్యా, పిల్ల ట్రీట్మెంట్ తీసుకుని ఇంక ఓపిక కూడా లేదు, తగ్గాలని ప్రేయర్ చేసిన తర్వాత ఒక 4 రోజులతో టెస్ట్ చేపిస్తే డెంగ్యూ నార్మల్ వచ్చిందండి. నార్మల్ వచ్చిన తర్వాత 15న డెంగ్యూ టెస్ట్ పాజిటివ్ వచ్చిందండి. తర్వాత 21న నార్మల్ వచ్చింది. తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళామండి 24న. వెళ్ళిన తర్వాత ఆయన ఎంఆర్ఐ స్కానింగ్ తీద్దామమ్మా, ఇంకా ఫైనల్ ఇదే, ఈ స్కానింగ్ తీసి ఆపరేషన్ చేసేద్దామని చెప్పి ఎంఆర్ఐ స్కానింగ్ తీశారండి. 6ంటికి స్కానింగ్ తీసి పంపించారు. పంపించిన తర్వాత ఆ రిపోర్ట్స్ చూసి స్కానింగ్ సెంటర్లో రిపోర్ట్స్ చూసి, అమ్మ నీకేమైనా తెలుసా నీ గురించి, అసలు నీ బాడీలో ఏం జరుగుతుందో నీకేమైనా తెలుసా అని అడిగారండి. తెలుసండి అంటే ఏం తెలుసమ్మా నీకంటే, నాకు కణితి ఉందండి, అది ఇలా క్యాన్సర్ గడ్డ అని చెప్పారండి. అని చెప్తే తెలుసమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా, వైద్యం జాగ్రత్తగా తీసుకొని వాళ్ళు పంపించేశారండి. చాలా భయపడ్డారు యాక్చువల్లీ, వాళ్ళు తెలియదు అనుకుని. తర్వాత వాళ్ళు మేము స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఇలా ఉన్న ఆయన నా రిపోర్ట్స్ చదివిన తర్వాత ఇలా తల పట్టుకున్నారండి. తల పట్టుకుంటే నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది. ఏంటి తల పట్టుకుంటున్నాడు, ఇంకో 4 రోజుల్లో నా ఆపరేషన్, ఇంకా నా రిపోర్ట్స్ ఏం మారలేదా అని నేను అనుకున్నానండి. అనుకున్న తర్వాత డాక్టర్ గారు అన్నారు, కణితి ఏ మాత్రం మారలేదమ్మా, అది ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు ఆపరేషన్ కంపల్సరీగా చేయాలి కాబట్టి ఆపరేషన్ చాలా రిస్క్ ఆపరేషన్ ఇది. ఈ రిస్క్ ఆపరేషన్ వల్ల పెద్ద పేగు దానికి ప్యాచీ పడవచ్చు, యూరిన్ బ్యాగ్కి ప్యాచీ పడవచ్చు, అలాగే గర్భసంచికి కూడా
ప్యాచ్ పడవచ్చు. ఈ మూడిట్లో ఏదైనా జరగచ్చు. అలాగే ఆల్రెడీ ముందు అడ్డంగా చేశారు కాబట్టి ఆపరేషన్ ఇప్పుడు నిలువుగా చేసే అవకాశం ఉందమ్మా, మీరు కంగారు పడకండి అని చెప్పారండి. నాకు ఇంకా అవన్నీ ఆయన చెప్తున్నప్పుడు నాకు ఇంక ఏడుపు వచ్చేసిందండి. పెద్ద పేగుకి ప్యాచ్ పడితే కనుక ఒక ట్యూబ్ పెద్ద పేగులోంచి ఇలా బయట నుంచి పెడతారని చెప్పారండి ఎదుగుదల కోసం. అలా ట్యూబ్ పెడితే అలా సగం కోసేసిన పేగుతో నేను ఎలా బ్రతకగలను అన్ని నా మైండ్లో ఆలోచనలన్నీ రగిలిపోతున్నాయండి. ఎలా బ్రతకగలను, నేను ఆ ట్యూబ్ పెట్టుకొని ఎన్నాళ్ళు నేను తిరగలను బయట అని చెప్పి నేను ఇంకా ఆయన మాట్లాడుతానున్నా నేను బయటకు వచ్చేసాను. ఆ రూమ్లోంచి బయటకు వచ్చేసి ఒక వాష్రూమ్లోకి వెళ్ళి ఏడవడం స్టార్ట్ చేశాను. అయ్యా నువ్వు తప్ప నాకు ఇప్పుడు దిక్కులేదు, నన్ను బతికిస్తావా తీసుకెళ్ళిపోతావా అని నేను అడిగానండి. అయిపోయిన తర్వాత 30వ తారీఖున ఆపరేషన్ చేస్తామమ్మ, 29న వచ్చి అటెండ్ అవ్వండి అని చెప్పారండి. అయితే ఈ 28న మేము ఇంట్లో ప్రేయర్ పెట్టించుకొని అందరం కలిసి ఒక 3 గంటల సేపు అందరం ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన తర్వాత ప్రేయర్లో దేవుని పరిశుద్ధాత్మ అక్కడ దిగి రావడం మేము ప్రత్యక్షంగా చూసామండి. అక్కడ అందరం మేము ఒక 5-6 ఉంటామండి, మా కుటుంబము అలాగే తాతయ్య అమ్మమ్మ, మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలోకి దిగి వచ్చాడండి. అప్పటి వరకు నా పొట్టలో ఆ కణితి ఎలాగైతే ఉండిపోయిందో అలాగే ఉంది, కానీ నేను నమ్ముతానండి ఆ ప్రేయర్లోనే ఆ కణితి లూజ్ అయిపోయింది. నేను ఖచ్చితంగా ఆ ప్రేయర్లోనే ఏదో జరిగింది. ఆ తర్వాత అక్కడికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రత్యక్షత నువ్వే చూసావా లేకపోతే అందరూ చూసారమ్మా? లేదండి, అందరూ అనుభవించారు. అందరూ భాషలతో మాట్లాడుతున్నారు. మా అక్కయితే మా సహోదరి అయితే వణుకుపోతుందండి. పరిశుద్ధాత్మ శక్తిని తన తట్టుకోలేకపోతుంది, అంత పవర్ దిగిందండి. నేను మంచం మీద ఉన్నాను, నా చుట్టూ వీళ్ళందరూ ప్రేయర్ చేస్తున్నారు, నేను ప్రేయర్ చేస్తున్నా, అందరం ఆ శక్తిని అనుభవించాం. నేను ఖచ్చితంగా ఆ ప్రేయర్లోనే ఏదో జరిగిందండి నా పొట్టలో. ఆ ప్రేయర్ తర్వాత నైట్ దేవుడు ఒక దర్శనాన్ని నా తల్లిగారికి చూపించడం జరిగింది. అదేంటంటే ఒక తెల్లని వస్త్రాలు వేసుకున్న ఒక ఆయన మా వైపు తిరిగి మా కోసము తండ్రికి విజ్ఞాపన చేస్తున్నట్టు చేతులెత్తి మా కోసం ఇలా ప్రేయర్ చేస్తున్నట్టు చూపించారు. ఆ దర్శన భావం ఏంటంటే కొన్నిసార్లు మనం ప్రార్థన చేయగలం, కొన్నిసార్లు మనం ప్రార్థన చేయలేకపోతాం. అలాంటి స్థితిలో మనం ఉండొచ్చు. కానీ మనం ఇంకా బ్రతుకున్నామంటే అది కేవలం యేసయ్య విజ్ఞాపనే. మన తండ్రి దగ్గర దేవుడు మన కోసం ఎప్పుడు ప్రేయర్ చేస్తుంటాడు. ఆ దర్శనం నిజంగా మమ్మల్ని చాలా బలపరిచిందండి. నా దేవుడు, నా యేసయ్య నా కోసం విజ్ఞాపన చేస్తున్న ధైర్యము ఆ దర్శనం చూసి ఎంతో బలపడ్డాం. నా దేవుడు నా కోసం విజ్ఞాపన చేస్తుండే, ఇంక నాకేంటి భయం అని చాలా ధైర్యం వచ్చిందండి. అక్కడ తర్వాత అక్కడికి మేము హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేయడానికి ఫస్ట్ ఆపరేషన్ నాదే పెట్టేశారండి. చాలా రిస్క్ ఆపరేషన్, ఈ అమ్మాయి ముందు చేసేద్దామని చెప్పి డాక్టర్ గారు నాదే ఫస్ట్ పెట్టారు. ఫస్ట్ 8:30 గంటలకు నన్ను తీసుకెళ్ళారండి ఆపరేషన్ థియేటర్కి. తీసుకెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 11:30 వరకు, అంటే 4 గంటల సేపు, 3:30 గంటల సేపు ఆపరేషన్ జరిగిందండి. నేను చాలా ధైర్యంగా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళానండి. ఫస్ట్ టైం భీమవరం చేశారు కదండి ఆపరేషన్, అప్పుడు నేను చాలా భయంతో వెళ్ళాను. కానీ ఇప్పుడు నేను భయంతో వెళ్ళలేదు. నా వెంట దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా నేను బ్రతుకుతానన్న కాన్ఫిడెన్స్తో నేను వెళ్ళాను. ప్రేయర్ చేసుకొని బెడ్ పైన ఇలా పడుకునేటప్పుడు యేసయ్య, డాక్టర్స్ ఒకసారి అక్కడ ఆపరేషన్ చేశారయ్యా, అది ఫెయిల్. డబ్బు నన్ను బ్రతికించలేదు, డాక్టర్స్ నన్ను బ్రతికించలేరు, లేకపోతే బంధువులు నన్ను బ్రతికించలేరు, నువ్వు దిగిరా అయ్యా, డాక్టర్ కదా నాకు చేయాల్సిన ఆపరేషన్, నువ్వు దిగిరొచ్చి నాకు ఆపరేషన్ చేయయ్యా అని చెప్పానండి. చెప్పింది అలా చెప్పి నేను బెడ్ పైన పడుకుని నాకు మత్తు పెట్టారండి. నేను ఇంకా స్పృహ లేదు నాకు. తర్వాత ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మత్తు తీసిన తర్వాత నాకు వినిపించిన ఫస్ట్ మాట ఏంటంటే, బిందు మాధవి గారు మీ ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు. ఏ డాక్టర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి రిపోర్ట్స్లో, డాక్టర్ రిస్క్ అని రాసేసారండి నా రిపోర్ట్ మీద. ఈ ఆపరేషన్ చాలా రిస్క్, మీరు ఇక్కడ చూడొచ్చండి డాక్టర్ గారు తనే హై రిస్క్ ఆపరేషన్, అలాగే బోవెల్, యుట్రస్, వీటికి ఇంజురీస్ ఇక్కడ కనిపిస్తుందండి. ఇంజురీస్ అంటే దెబ్బలు, ప్యాచెస్ పడచ్చు అని చెప్పి ఆయన స్వయంగా రాశారండి. ఇది ఏ డాక్టర్ అయితే నీకు చాలా రిస్క్ ఆపరేషన్, ఇలా ప్యాచెస్ పడిపోతాయి అని చెప్పారు, అదే డాక్టర్ నోట్లోంచి ఆపరేషన్ సక్సెస్ అని వినగానే నాకు అసలు స్పృహ లేదు. ఆ మధ్యలోనే యేసయ్య నీకు స్తోత్రం అనుకున్నానండి. తర్వాత నన్ను ఆపరేషన్ థియేటర్లోంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత అమ్మని నేను అడిగానండి, అమ్మ ఆపరేషన్ ఎలా జరిగింది, డాక్టర్ ప్యాచెస్ పడతాయని చెప్పారు కదా, సగం అవుతుందని చెప్పారు కదా, ఏం జరిగిందంటే ఆపరేషన్ అంతా బాగా జరిగింది, ఏ అవయవానికి కూడా ప్యాచెస్ పడలేదు, పెద్ద పేగు బాగానే ఉంది, యుట్రస్ బాగానే ఉంది, అలాగే యూరిన్ బ్యాగ్, వీటికి ప్యాచెస్ పడలేదు, అదంతా ఏటికైతే అంటికిపోయి ఉందో అదంతా లూజ్ అయిపోయి ఒక ఉండ కిందకు వచ్చింది అని చెప్పేదండి డాక్టర్ గారు. ఆ ప్రేయర్లో దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. ఆ తర్వాత తీసిన కణితిని
టెస్ట్కి పంపించారండి, క్యాన్సర్ టెస్ట్కి పంపించారు. అయితే డాక్టర్ గారు ఇంకో విషయం ఏం చెప్పారంటే ఆ కణితిలోంచి పిలకలు అంటే అది స్ప్రెడ్ అయిపోవడానికి రెడీగా ఉందని చెప్పారండి. ఆ క్యాన్సర్ ఏదైతే ఉందో ఆ గడ్డలోనే ఉంది ప్రస్తుతానికి, అది బాడీలో లేదు కదండి, అది స్ప్రెడ్ అయిపోవడానికి రెడీగా ఉంది. ఆ కణితిలోంచి పిలకల కింద రావడం అనేది ఆ కణితి ఈ సైజులో ఉందండి ఆల్మోస్ట్. అది అదంతా తీసి టెస్ట్కి పంపించినప్పుడు అది రావడానికి ఒక 15 రోజులు టైం పట్టిందండి. ఢిల్లీ పంపించారు. ఢిల్లీ పంపించిన తర్వాత అది టెస్ట్ రిజల్ట్ రావడానికి ఒక 15 రోజులు టైం పట్టింది. రిజల్ట్ ఏంటంటే నార్మల్, క్యాన్సర్ లేదు అని వచ్చింది. అదేంటది, ఇది క్యాన్సర్ గడ్డ కదా, క్యాన్సర్ గడ్డ అని ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది కదా. డాక్టర్ గారు ఇలాగే చెప్పారంటే ఇది క్యాన్సర్ గడ్డ కదమ్మా, మళ్ళీ టెస్ట్ చేద్దాం, రిపోర్ట్ ఏమైనా తప్పు వచ్చిందేమో అని చెప్పి మళ్ళీ పంపించారండి. మళ్ళీ పంపించి రెండోసారి టెస్ట్ చేపిస్తే మళ్ళీ నార్మల్ అని వచ్చింది. అయితే నీకు క్యాన్సర్ లేదని వచ్చిందమ్మా అని చెప్పి డాక్టర్ గారు చాలా కన్ఫ్యూజ్డ్గా, క్యాన్సర్ లేదమ్మా చక్కగా ఉన్నావు నువ్వు అని చెప్పారండి. మళ్ళీ ఉంటుందండి కన్ఫామ్గా. ఆయన 2 సార్లు క్యాన్సర్ లేదని వచ్చిందమ్మా, క్యాన్సర్ లేదన్నా వచ్చిందంటే నాకు అసలు నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసినాయండి. క్యాన్సర్ ఉంది ఆ గడ్డలో, అది కన్ఫామ్ ఫస్ట్ టెస్ట్లో అది వచ్చింది. కానీ చివరికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అదే గడ్డలో క్యాన్సర్ లేదని వచ్చింది. ఇంకా దాని నుంచి బాడీలో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదని ఈ రిపోర్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. మొత్తం నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయండి. తర్వాత ఏం చెప్పారంటే ఈ గడ్డ తీసేసినంత మాత్రం ఏం ప్రమాదం తగ్గలేదమ్మా నీకు, ఇది మళ్ళీ పుట్టే అవకాశం ఉందని చెప్పారు. ఏదైతే గడ్డ తీసేశారో ఆ గడ్డ మళ్ళీ పుట్టే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి 3 నెలలకోసారి చెక్ చేయాలని చెప్పారండి. అలా ప్రతి 3 నెలలకోసారి మేము టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏదో ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ తీసిన స్కానింగ్లో మళ్ళీ ఆ గడ్డ వచ్చిందండి. మళ్ళీ వచ్చింది కానీ చిన్న సైజులో ఉంది. డాక్టర్ గారు నాకు విషయం చెప్పలేదు. నాకు రిపోర్ట్ చూసిన తర్వాత అర్థమైందండి ఆ సైజ్ చిన్న సైజులో ఉంది. నాకు అర్థమైన తర్వాత నేను దేవుడికి ప్రేయర్ చేసుకున్నాను. డాక్టర్ గారు విశ్వాసం, ఆయన అన్యుడై ఉండొచ్చు కానీ విశ్వాసంతో నాకు చెప్పలేదు అయ్యా ఏమి గడ్డ ఉందని. నేను విశ్వాసం నమ్మితే నా గడ్డ మాయమైపోవాలి నెక్స్ట్ స్కానింగ్ కల్లా అని చెప్పి ప్రేయర్ చేసుకొని నెక్స్ట్ 3 మంత్స్కి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ గడ్డ లేదండి. అది వచ్చింది మళ్ళీ వెంటనే పోయింది. కొన్ని గడ్డలు అలాగే వస్తాయి పోతాయి, కానీ కొన్ని గడ్డలు ఉండిపోతాయండి. కానీ వచ్చిన గడ్డ పోయిందనమాట. అలా 3 మంత్స్కి ఒకసారి స్కానింగ్ తీస్తూ ఉండగా అన్ని టెస్ట్స్ ఇంకా నార్మల్ వచ్చినాయండి. రీసెంట్గా మన నవంబర్లో కూడా ఇంకా లాస్ట్ అదే స్కానింగ్ తీస్తామని చెప్పారండి, సిటీ స్కాన్. అయితే సిటీ స్కాన్ అంటే నాకు చాలా భయం అండి. ఎందుకంటే ముందు ఇక్కడ సిటీ స్కానింగ్ తీసుకుని ఉన్నానేమో, నాకు చాలా భయం. వేసయ్యా ప్లీజ్ అయ్యా నువ్వు స్వస్థపరిచిన తర్వాత ఇంకెందుకయ్యా నాకు సిటీ స్కాన్లు, ప్లీజ్ అయ్యా తప్పించయ్యా అనుకుని మేము హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అన్నారు రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయమ్మా, ఇంకెందుకు సిటీ స్కాన్ వద్దులే అమ్మ, సిటీ స్కాన్ బ్లడ్ టెస్ట్ చేద్దామని చెప్పి బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు నువ్వు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నావమ్మా, ఇప్పుడు అందరూ ఆడపిల్లలు ఎలా ఉంటావు నువ్వు అలాగే ఉండు, అలాగే తిను, అలాగే ఉండు, చక్కగా హ్యాపీగా ఉండు, నీకు ఏ టెన్షన్స్ ఇంకా అవసరం లేదు అని చెప్పారండి. చెప్పిన తర్వాత ఇంకా నేను ఆ రోజు ఆనందంతో హాస్పిటల్, ఎప్పుడు సాడ్గా వచ్చి నేను ఆ రోజు ఆనందంతో బయటకు వచ్చానండి హాస్పిటల్కి. ఇంకా అదే నేను చివరిసారి నవంబర్లో వెళ్ళానండి, మొన్న నవంబర్లో. ఇంకా అప్పటి నుంచి నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడండి. ఆయన మాట ద్వారా మొత్తం నా జర్నీ అంతా కూడా ఆయన మాట ద్వారా మాత్రమే నన్ను బలపరుస్తూ వచ్చాడండి. యోహాన్ రాసిన పత్రిక, యోహాన్ సువార్తలో 6వ అధ్యాయం 64 ఉంటుంది కదండి, నా వాక్కు జీవమును ఆత్మయు అయ్యున్నది అని. అంటే 2 కలిపితే ఏంటండి, జీవము ఆత్మ, జీవాత్మ. ఎహెచ్కేల్ గ్రంథంలో ఎముకలు గల లోయలో మరి ఎముకలను సజీవంగా నిలబెట్టడానికి దేవుడు జీవాత్మను పంపినట్టు ఎముకల గూళ్ళ అయిపోయిన నా స్థితిని, అసలు ఒక కాల్ చేసిన కోడి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి నా ముఖము. కానీ నేనే చాలా భయంకరంగా ఉండి స్కార్ఫ్ వేసుకొని తిరిగేదానండి బయట, కళ్ళు తప్ప ఇంకేం కనిపించకూడదు నేను అని చెప్పి. నాకు అంత భయం వేసేది నన్ను చూసి. అలాంటి నన్ను దేవుడు జీవాత్మ, ఆయన వాక్యం ద్వారా జీవాత్మను పంపి నన్ను బ్రతికించి ఈరోజు సజీవుల రెక్కలో అందరికన్నా ఆరోగ్యంగా అలాగే ఆయుష్తో నన్ను బ్రతికించిన ఆ దేవునికి వందనాలండి. ఈ సాక్ష్యం విన్నారు కదండి. నా జీవితంలో అలాంటి ఘోరమైన స్థితిలో నుండి నన్ను తప్పించి, అంటే మరణము నుండి జీవంకు నడిపించిన నా దేవుడు మీరు ఏ స్థితిలో ఉన్నా మిమ్మల్ని కూడా తప్పకుండా విడిపించగలడు. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. నా జీవితంలో దేవుడు పరమవైద్యుడిగా నన్ను వచ్చి బ్రతికించిన దేవుడు. మీరు ఏ స్థితిలో ఉన్నా ఆయన అన్ని స్థితులకి చాలిన దేవుడు. ఆయన ఉన్నవాడు, నీ స్థితిలో ఉన్నవాడు, నీ ఆనందంలో ఉన్నవాడు, నీ దుఃఖంలో ఉన్నవాడు, నీ సంతోషంలో ఉన్నవాడు, నీ అప్పులో ఉన్నవాడు, నీ రోగంలో ఉన్నవాడు ఎప్పుడు నీతోనే ఉంటాడు.
ఆయన ఉన్నవాడు కనుక నిన్నెప్పుడు ఆ స్థితిలో ఉండనీయుడు. ఖచ్చితంగా నేను లేవనెత్తుతాడు. నమ్మండి, ఎందుకంటే మనం ఏది నమ్మితే, ఏది విశ్వసిస్తే అది మన జీవితంలో జరుగుతుంది. క్రైస్తల సాక్ష్యం విన్నారు కండి. అనేక మందికి ఈ సాక్ష్యం చేయడం వల్ల అన్యులు రక్షించబడతారు, విశ్వాసులు బలపడతారు, బలహీనులు బలవంతులకు అవుతారని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు. మీ అందరికి కూడా వందనాలండి.